లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్, జగిత్యాలలో జాగృతి సంబరాలు. కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో భారీ ఊరట లభించడంతో జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ జాగృతి సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. తహసీల్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున కార్యకర్తలు గుమికూడారు. డప్పుల మూత, బాణసాంచా మధ్య కవితకు మద్దతుగా నినాదాలు చేశారు. ఒకరికి ఒకరు స్వీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. నిజం గెలిచింది, కవితమ్మకు న్యాయం జరిగింది అంటూ నినాదాలతో ప్రాంతమంతా మారుమోగింది. కల్వకుంట్ల కవిత గారి మీద పెట్టిన అక్రమ లిక్కర్ కేసు కొట్టివేయడం జరిగింది కోర్టు ద్వారా. కావున ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసును కొట్టిస్తున్నాము, చాలా సంతోషిస్తున్నాము. అది ముందు నుంచి చెప్తున్నా, కవిత నేను ఎలాంటి తప్పు చేయలేదు, నాకు ఈ కేసుతో నేను సంబంధం లేదు, నేను కడిగా ముత్యంలాగా బయటకు వస్తాను అరెస్ట్ అయిన రోజు నుంచి చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు కోర్టు తీసుకోవడం జరిగింది. కావున మేము అందరం చాలా సంతోషిస్తున్నాము. ఏ ఉద్దేశంతో పెట్టిన కేసు, ఎన్ని విమర్శలు చేసిరో అవన్నీ మాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయి. దానికి తగిన బుద్ధి చెప్తాము ప్రభుత్వాలకు, మమ్మల్ని విమర్శించిన వాళ్ళందరికీ. మేము ఇప్పుడు
ఎలాంటి తప్పు చేయలేదు అని నిరూపించడం జరిగింది. మా అధ్యక్షుడు గారు ఎలాంటి తప్పు చేయలేదని మేము చాలా సంతోషిస్తున్నాం. కవితపై జరిగిన అభియోగాన్ని దాన్ని కొట్టివేయడం జరిగింది. మరి గత 2 సంవత్సరాలుగా జాతి కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డాం. మరి అక్కగారి దగ్గరికి మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా నేను భయపడకండి, బాధపడకండి, నేను కడిగిన ముఖ్యంగా వస్తాను, అదే మాట ఈరోజు జరిగింది. న్యాయ వ్యవస్థపై తీసుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి ఈరోజు న్యాయము కాపాడింది. మరి నిప్పుకు ఎప్పుడైనా చెదలపడ్డది. అదేవిధంగా ఈరోజు కవితక నిర్దోషిగా బయటకు రావడం, తనకు కేవలం అభియోగమైనా కానీ 6 నెలలు జైల్లో పెట్టడం మాకు చాలా బాధాకరం. మరి ఇప్పుడు ఒక ఆడబిడ్డపై ఇలా శిక్షించడం చాలా బాధాకరం. మరి ఈరోజు అక్కగారు బయటకు వచ్చింది. మా జాతీయులు అందరి దానిలో పండుగ వాతావరణం కనబడుతుంది. అదేవిధంగా సిపిఐ కోర్టు రౌజన్య కోర్టు జడ్జి జితేందర్ రెడ్డి గారికి మా జాగృతి పక్షాన అందరము మరి ఒక ఆడబిడ్డపై ఇలాంటి ఆరోపణలు ఇవ్వడం చాలా బాధాకరం. మరి